మామూలుగా అయితే గణేష్ చందా మనం అందరం కలెక్ట్ చేస్తాం కదా అన్న. అదొక చేసేటప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా పక్క ఏరియాకి పోయి గణేష్ చందా అట్లా ఏమైనా కలెక్ట్ చేసిర్రా అట్లా? అలా ఏం లేదన్న. చిన్నప్పటికేంచి అలా ఏం లేదు. ఏమున్నా ఈ ఏరియా వాళ్ళు తప్ప బయటికేంచి అంటూ ఏమి ఉండదన్న. అంటే మా బేసికలీగా పొలిటీషియన్ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇస్తూ ఉంటారు తప్ప మా సైడ్ నుంచి మేము సెపరేట్‌గా వెళ్ళుంటే ఏమి ఉండదన్న. ఏమున్నా ఈ ఏరియా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా తమ్ముడు తప్ప బయటకి అంతా ఏమి ఉండదన్న ఇక్కడ. అన్న చూస్తే గనుక మనందరం చిన్నప్పుడు గల్లీ గల్లీ పోయేసి చందా కలెక్ట్ చేసి బుక్ తీసుకొని అట్లా పైసలతోనేమో తిన్నారా బయట ఏమన్నా సీక్రెట్‌గా అట్లా? అన్న లేదన్న, మాకు ధ్యాస మొత్తం ఇదే ఉంటది. సో మా దగ్గర అట్లాంటివి ఏం లేవు. ఉల్టా ఉన్న పైసలు కూడా పెట్టుకుంటాం, వేరే లెక్క తెచ్చుకొని కూడా పెట్టుకుంటాం, కానీ అట్లా ఏం లేదన్న. అన్న మీరు అట్లా ఏమైనా చేసిర్రా ఏమన్నా? అలా ఏమి ఇప్పుడు అలాంటి కాదు కూడా అన్న ఇంకా అలా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ హార్ట్‌ఫుల్‌తో వచ్చి చేస్తున్నారు ఇక్కడ. ఏదో పైసలు తీసుకోవాలి అనంటే ఏమి ఉండదు ఇక్కడ. లేకున్నా గానీ ముందుకొచ్చేస్తున్నారు ఇక్కడ. అలా అయితే అందుకే మా ఈ ప్రతి ఈవెంట్ ప్రతి సంవత్సరం ముందుకెళ్తుంది తప్ప బ్యాక్ స్టెప్ వేయట్లేదు మేమందరం. సో అందుకే ఇంత గ్రాండ్‌గా చేయగలుగుతున్నాం మేము ఇక్కడ. ఎర్రగడ్డ రాజు అనేది ఉట్టిగా రాలే అన్న. మాకు ఇక్కడ పేరు అనేది ఇవన్నీ చేసినందుకు గణపతి ఆజ్ఞతో తప్ప ఇంకా ఏం లేదన్న ఇక్కడ. అలాంటి తప్ప ఇలాంటిది ఉండదు ఇక్కడ. మీరు అట్లా ఏమైనా చేసిర్రా అన్న? చిన్న పైసలతో తినడం అట్లా ఏమన్నా? ఇప్పుడు ఏమున్నా మేము ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో ఈవెంట్లో ఉన్న అన్ని షేర్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కటి అని షేర్ చేసుకుంటాం అంతే. ఎవరి మీద బర్త్డే ఉండదు. ఒకరు డెకరేషన్ అని ఒక 3-4 మెంబర్స్ కలిసి విగ్రహము వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి